బిగ్ బాస్ 3వ వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. సీత యష్మిని నామినేట్ చేసింది. అలాగే పృథ్వీని నామినేట్ చేసింది. విష్ణుప్రియ ప్రేరణను నామినేట్ చేసింది. తన రెండో నామినేషన్ యష్మికి వేసింది. మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ యష్మికి వేశాడు. ఆ తర్వాత అగ్రేషన్ రీజన్ తో పృథ్వీని నామినేట్ చేశాడు. ఇక తర్వాత ప్రేరణ మొదటిగా సీతను నామినేట్ చేసింది. ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది. తర్వాత ఆదిత్య, విష్ణుప్రియ, మణికంఠలను నామినేట్ చేశాడు. అలానే నైనిక, సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. ఈ నామినేషన్లు కూల్ గానే సాగాయి. యష్మి మణికంఠని నామినేట్ చేసింది. తర్వాత తన రెండో నామినేషన్ నైనికాకి వేసింది నబీల్. యష్మి ప్రేరణను నామినేట్ చేయగా పృథ్వీ, సీత, నైనికాలను నామినేట్ చేశాడు. ఇక సోనియా ముందుగా నైనికాను నామినేట్ చేసింది. నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ రీజన్ చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్ ఎవరికో చెప్పకముందే యష్మి లేచి నుంచింది. దీంతో కాసేపు నవ్వి నీకు ఫస్ట్ వీక్ నుంచి రీజన్స్ చెప్పాలా అంటూ సోనియా అడిగింది. చెప్పు పర్లేదంటూ యష్మి అనడంతో నువ్వు పాజిటివ్ గా ఉంటే బాగుండు, కానీ ఎప్పుడు నెగిటివ్ గా చేస్తావంటూ నామినేట్ చేసింది. ఇక నామినేషన్ అయిపోయిన తర్వాత తన సీట్ లో కూర్చుని యష్మి ఏడ్చింది. ఆమె చాలా ఫేక్ పర్సన్. నాకు ఒక అవకాశం ఇస్తే అది ఫేక్ అని ముఖాన కొట్టేదాన్ని. ప్రతిదానికి మా ఇంట్లో అలా పెంచలేదు అంటుంది. మరి మా ఇంట్లో అలా నేర్పించారా? కానీ మినిమం కామన్ సెన్స్ ఉంది కదా అంటూ యష్మి ఏడ్చింది. ఇక నామినేషన్స్ లో చివరిగా ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్లుగా అయినప్పటికీ ఇద్దరి టీంలు సమానం కనుక మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేఫ్ అయ్యే అవకాశం ఉంది. కనుక మీరే చర్చించుకుని ఎవరు నామినేషన్ లోకి వెళ్తారో డెసిషన్ చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో నిఖిల్, అభయ కాసేపు మాట్లాడుకున్నారు. చివరికి అభయ్ నామినేషన్ లోకి వచ్చాడు. దీంతో మొత్తం 8 మంది సభ్యులు ఈసారి నామినేషన్ లోకి వచ్చారు. ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి, అభయ్ నామినేషన్స్ లో ఉన్నారు. గత వారం ప్రకారం గేమ్ జరిగితే పృథ్వీ లేక యష్మి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ వారం ఎలా సాగుతుందో, వీరిలో ఎవరు బయటకు వస్తారో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.